నమస్తే. మనం ఎక్కడ జూషినా గూడా ఆటోల పైన కొన్ని కొటేషన్స్ చూస్తుంటాం. కాకపోతే ఈ కొటేషన్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈ కొటేషన్ రాసినందుకు గూడా కేసులయితున్నాయి. సో, దీనికి సంబంధించి ఆటో ఎనక ఉన్న కొటేషన్ ఏంది అంటే, రిలీజియన్‌ని మారిస్తే తండ్రిని మార్చినంత విలువ అని జెప్పేసి ఒక ఆటో డ్రైవర్ బెట్టుకున్న కొటేషన్. దీనిపైన ముస్లిం వాళ్ళు గావచ్చు, దీనికి సంబంధించి నానా రకాలుగా తనను తిట్టడం, మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నా అని జెప్పేసి మాట్లాడడం, చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి బజరంగ్ దళ్ మహేష్ యాదవ్ మనతో ఉన్నాడు. మహేష్ ఎట్లున్నావు? అక్క నమస్తే మంచిగున్నా. మీరెట్లున్నారక్క? గుడ్. గుడ్. సో, నువ్వెప్పుడు జై శ్రీరామ్ అంటావు. ప్రతి ఒక్క హిందుత్వం దానికి సంబంధించి ఎప్పుడు అవమానం జరిగినా మాట్లాడుతుంటావు. సో, కొటేషన్‌కి సంబంధించి నువ్వు జూషిండొచ్చు. ఎట్లా రియాక్ట్? ఇది చాలా బాధాకరం అక్క. ఇప్పుడు పాపం అతను వనపర్తి నుంచి ఇక్కడ ఏదో కూటి గురించి ఏదో సంపాదించుకుందామని జెప్పేసి ఇక్కడికొస్తే, ఏదో కొటేషన్ అంటే ఇప్పుడు చూడండక్క, కొటేషన్ వల్ల అతనికి ప్రాబ్లమ్ లేదు. కేవలం ఆయన మనసుల మతముంది. హ్మ్. ఆయన ఒక మతోన్మాదిలాగా ఆలోచించిండు కాబట్టి అతనికి అది విధంగా కనపడ్డది. హ్మ్. మరి డైలీ 5 సార్లు నమాజ్ జేస్తారక్క. ఏ విధంగా జేస్తారు? అల్లాహ్ అక్బర్ అని జెప్పేసి చేస్తారు. ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అంటే ఏంది అర్థము? అల్లానే దేవుడు, అల్లాహ్ మించిన దేవుడు లేడు హ్మ్. అని జెప్పేసి వీళ్ళ డైలీ 5 టైమ్స్ చేస్తారు. దాని అర్థం గూడా మీరు జూడండి, గూగుల్ ఎయండి. హ్మ్. అసలు ఆ యొక్క నమాజ్ కల్మా అర్థం ఏందో ఒకసారి మీరు జూడండి. హ్మ్. చాలామంది కల్మాలు గూడా రాసుకుంటారు బండ్లల మీద గాని, ఆటోల మీద, కార్‌ల మీద. హ్మ్. మనం ఏ రోజు అబ్జెక్షన్ జేయలే. ఆ! అందరం సరే భయ్ భారతదేశంలో ఎవరు స్వేచ్ఛ ఆళ్ళది. ఎవరి మతం వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ! ఆ! ఆ విధంగా ఆలోచించకుండా ఒక మతోన్మాదిగా ఆలోచించి ఈరోజు హిందూ, ముస్లిం ఒక కమ్యూనల్ ఇష్యూస్ చేద్దామనే ఒక ఆలోచన ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసిండు. ఇది బాధాకరం. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా అప్పుడు కోబన్ అప్పుడు చాలామంది రియాక్ట్ అయ్యారు. ఆ! మానవత్వం అది ఇది అని చెప్పేసి. మరి ఎక్కడ పోయిర్రు మానవత్వవాదులు ఈరోజు నేను అడుగుతున్నా. ఆ! చాలామంది ఇప్పుడు చూడండక్క, ఎవరికైనా సమానం. పాపం ఇప్పుడు ఆయన రాసుకున్నాక ఆయన ఏ మతాన్ని కించపరచలే అక్కడ. హ్మ్. ఏ మతం నేమ్ తీసుకోలే అక్కడ. అవును. అవును. ముస్లిం గాని లేదా క్రిస్టియన్ నేమ్ తీసుకోలే. ఈ హ్మ్. గడ్డ మీద పుట్టినోడు హిందువు. ఎవడైనా సరే మతం మారితే వాళ్ళ అయ్యని మార్చుకున్నట్టు అని చెప్పేసి ఆ కొటేషన్‌లో ఉంది తప్ప, ముస్లిం తీసుకొని నేమ్ అక్కడ మెన్షన్ చేయలే. ఆ! క్రిస్టియన్‌ని మెన్షన్ చేయలే. హ్మ్. మరి ఇదే విధంగా ఖురాన్‌ల మీరు చూసుకోవచ్చు. ఖురాన్‌ల ఎన్నో వర్సెస్ కాఫిరోంకో మారిన అంటే ఒకవేళ నువ్వు అన్య మతస్థుల ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఖురాన్‌లో ఉంది. హ్మ్. అదే విధంగా మన దేవుని నమ్మనోన్ని రాళ్ళతో కొట్టండి అని ఖురాన్‌లో ఉంది. హ్మ్. ఇన్ని విధాలుగా మరి ఖురాన్‌ని మనం నిషేధిస్తున్నామా? హ్మ్. ఎవ్వరి స్వేచ్ఛ వాళ్ళకుంటది. అంతేగాని ఈ విధంగా హిందూ మనోళ్ళని దెబ్బతీస్తే మాత్రం ఈరోజు హిందువులు ఎవ్వరు గూడా ఆహ్, సహించే విధంగా లేరు. హ్మ్. బరాబర్ మేము సహించం గూడా. ఎందుకంటే ఎవ్వరైనా సరే మా ధర్మం జోలికి రాకండి. మేము ఎవరి జోలికి పోము. మా జోలికొస్తే మేము ఎవరిని ఇడిచిపెట్టం. హ్మ్. ఈరోజు ఎవరైతే భరత్ అనే ఒక ఆటో డ్రైవర్ ఉన్నాడో యావత్ హిందూ సమాజం ఆయనకు అండగా నిలబడతాం. బరాబర్ నిలబడతాం. ఎందుకంటే ఈరోజు ఆయన ఏం తప్పు చేయలే. ఆయన హ్మ్. ఎవరినైనా తిట్టిండా? హ్మ్. ఎవరినైనా కొట్టిండా? అంటే నువ్వెట్లా మొత్తం వ్యతిరేకనా? సెక్యులరిజంని నమ్మవా? బరాబర్ సెక్యులరిజంని నమ్ముతామక్క. హ్మ్. ఎవరైనా సరే సెక్యులరిజం నమ్మితే మేము సెక్యులరిజంని నమ్ముతాం. హ్మ్. అంతేగాని ఇప్పుడు సెక్యులరిజం రూపంలో కొంతమంది వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే, ఎవడైనా సరే ఇస్లామిక్ గుండాలు దాడి చేస్తే, రక్తం చిందిస్తే కొంతమంది వాళ్ళు సెక్యులరిజం ఎవరైతే ఆలోచిస్తారో, హ్మ్. ఆ రక్తాన్ని పూడ్చి చేస్తా అనే సెక్యులరిజం నేను నమ్మను. హ్మ్. హ్మ్. సెక్యులరిజం నమ్మేదుంటే మేమెట్లా కొంతమంది నమ్ముతామో, అదే విధంగా సెక్యులరిజం నమ్మితే మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. హ్మ్. నేను ఇందాక మీకు చెప్పిన, ఆళ్ళు ఇస్లామిక్ గుండాలేమో రక్తం చిందిస్తే ఎవరైతే సెక్యులరిజం అందరూ ఒకటే అని చెప్పేసి బొట్టు అన్నీ పెట్టుకుంటారో, వాడు రక్తం తుడిచి ఏం కాలేదంటాడు చూడు, అలాంటి సెక్యులరిజం నేను నమ్మా. హ్మ్. హ్మ్. నేను సెక్యులరిజం నమ్ముతా. ఉన్నారా నీకు ముస్లిం ఫ్రెండ్స్ కావచ్చు, ఉన్నారా? ఉన్నారు. నాతోటి మంచిగుంటే నేను మంచిగుంటా. హ్మ్. వాళ్ళ వాళ్ళ ధర్మం వాళ్ళది. నా ధర్మం నాది. వాళ్ళెప్పుడన్నా నీ వీడియోస్ కావచ్చు, అవి చూసి ఏమన్నా అన్నారా? చూస్తారు. ఏమన్నా అంటారా? చూస్తారంటే ఇప్పుడు వాళ్ళ ధర్మం వాళ్ళది. నేను ఎవరిని కించపరచా. నా ధర్మం జోలికొస్తే నేను ఊకోను. హ్మ్. ఇప్పుడు వాళ్ళ ధర్మం జోలికొస్తే వాళ్ళు ఊరుకుంటారా? హ్మ్. వాళ్ళ ధర్మం వాళ్ళు చాలా క్లారిటీ ఉన్నారు. హ్మ్. మరి నా ధర్మం జోలికొచ్చినప్పుడు నేను కూడా క్లారిటీ ఉండాలి గదా! హ్మ్. సో, అదే విధంగా నేను ఆలోచిస్తా, వారు ఆలోచిస్తారు. హ్మ్. అంతే. హ్మ్. ఇప్పుడు వాన ఎట్లుంది? కేస్ ఎక్కడి వరకు పోయింది? ఎట్లా కే మరి? ఇప్పుడు ఆయన అంటే ఎస్ఐ మాట్లాడిన విధానం గూడా మీరు చూషిండొచ్చు. ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు హ్మ్. ఎస్ఐ కాల్ జేసి హైదరాబాద్‌లో రూల్స్, రెగ్యులేషన్స్ తెలవదా అంటే, హ్మ్. హైదరాబాదే మన ఇది. హ్మ్. మరి నిజాం రూలింగ్ అంటే ఓలా నడుస్తుందా? ఒక్క ఆటో కొటేషన్‌కే ఉందేమో. మరి ఆ కొటేషన్ ఉందా? హ్మ్. ఆయనేదో గరీబోడు. ఆ! హ్మ్. ఏది విధంగా మాట్లాడాలి. "ఏయ్! నువ్వు ఆటో ఎట్లా నడుపుతావో చూస్తా, సీజ్ చేస్తానంటే" మరి ఎంతమంది కల్మలు రాయలేరు ఇవాళ ఆటోల మీద, బండ్ల మీద అవి అందరిని సీజ్ మనకర్థం చేసేదా? గావు గదా! ఆ! ఈరోజు ఓలా, ఊబర్ మీకు తెలుసక్క, ఈరోజు ఒక హిందూ ఊబర్ గాని, ఓలా రైడరు ఒక ముస్లిం అమ్మాయిని ఎక్కించుకొని పోతే ఆ కస్టమర్ గూడా చూడరు. హ్మ్. ఆళ్ళ మతోన్మాదం ఎట్లా ఉంటదంటే, "ఏ అప్నా బచ్చి को लेके जा" అని చెప్పేసి ఆపి మరీ కొడుతుర్రు. హ్మ్. ఇవన్నీ ఎవరికీ కనపడట్లేదా? పోలీసోళ్ళకి కనిపిస్తలేవా? హ్మ్. ఎందుకు పోలీసోళ్ళు వీళ్ళ మీద కేసులు బుక్ చేయట్లేరు? చిన్న ఇష్యూని పెద్ద చేయాలని ఎందుకు చూస్తుర్రు? హ్మ్. ఈరోజైతే ఆ యొక్క ఎస్ఐ మాట్లాడిన విషయం ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం ఖండిస్తుంది.
ఇదే మీరు కూడా విధంగా ఎళ్ళినట్టుర్రు గదా! డ్రైవర్ దగ్గరికి ఎళ్లారు ఎళ్ళినాము, గదా! ఆయనకు సపోర్ట్ గూడా చేస్తున్నాము. మరి ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ అయిందా? ఎట్లా మరి అది? వాళ్ళు పిటిషన్ ఇచ్చిర్రు. వాళ్ళ పిటిషన్ కంప్లెయింట్ తీసుకుర్రు. ఎవరు అతను ఇచ్చిన కంప్లెయింట్ ఇచ్చిన ఎవరైతే అతను? ఆపిర్రో అతను ఇచ్చిండు. ఆటో డ్రైవర్స్ వచ్చిర్రంట ఎవరో. హ్మ్. ఇంకో విషయం నేను చెప్తా. వనపర్తి ఆటో ఈ భాగ్యనగర్‌లో ఎట్లా నడుస్తది? హైదరాబాద్‌లో ఎట్లా నడుస్తది? అని చెప్పేసి మాట్లాడుతుర్రు. మరి ఎక్కడనో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన రోహింగ్యాలు, పాకిస్తాన్ కుక్కలు, బంగ్లాదేశ్ కుక్కలు వీళ్ళకి కనిపిస్తలేరా? కేవలం మన తెలంగాణ బిడ్డ వనపర్తి నుంచి వచ్చి ఈడ బతుకుతుండు. తప్పేముంది? హ్మ్. ఎంతోమంది ఈరోజు డిస్ట్రిక్ట్‌ల నుంచి హైదరాబాద్‌లో అంటే బతకొద్దా? హ్మ్. తప్పేముంది? హ్మ్. కేవలం ఒక ఆటో డ్రైవరు ఎక్కడి నుంచో వనపర్తి నుంచి వచ్చిండని చెప్పేసి అట్లా ఎట్లా నడుపుతాడు ఇక్కడ అని హ్మ్. మాట్లాడుతుండు. మరి రోహింగ్యాలు ఎంతోమంది బాలాపూర్‌లో ఉన్నారు. వాళ్ళకి ఎల్లగొట్టే దమ్ముందా వీళ్ళకి? హ్మ్. వీట్ల మీద మాట్లాడరు. హ్మ్. వాళ్ళ వాళ్ళ మతపోళ్ళే మళ్ళా. హ్మ్. వాళ్ళకి ఎంతసేపు మతం రంగే ఆలోచిస్తారు ఆళ్ళు. హ్మ్. మతోన్మాదులాళ్ళు. హ్మ్. సో, దీన్ని యావత్ హిందూ సమాజం ఖండిస్తుంది. హ్మ్. ఈరోజు ఏం హిందువుల మీద జెప్తారు ఇలాంటి దాటిపైన అందరూ హిందువులు ఐక్యం అయ్యే సిట్యుయేషన్ ఇది. మరి ఎట్లా జూస్తారు మరి? హిందువులకి ఏం పిలుపునిస్తారు? పక్కా హిందువులందరూ ఆలోచించాలా. హ్మ్. ఈరోజు నేను హిందువులందరికీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా. హ్మ్. ప్రతి ఒక్కోడు ఆటోల మీద గాని, బండ్ల మీద గాని పెద్ద హిందూ అని రాపిచ్చుకోండి. జై శ్రీరామ్ అని రాపిచ్చుకొని, ఈ గడ్డ మీద పుట్టినోడు అందరూ హిందూ అని రాపిచ్చుకోండి. హ్మ్. ఎవడప్పుడో చూద్దాం. ఇది మన స్వేచ్ఛ. ఇది భారతదేశం. హ్మ్. ఇది హిందుస్థాన్. హిందువులదిది. హ్మ్. ఆ! మీ దేశాల్లో పోలీస్ రెస్పాండ్ ఎట్లుంది మరి? పోలీసోళ్ళేమంటారు? పోలీసు గూడా మన కంప్లెయింట్ తీసుకున్నారు. హ్మ్. తీసుకోలేదని గాదు. మన కంప్లెయింట్ గూడా తీసుకుర్రు. వాళ్ళ కంప్లెయింట్ గూడా తీసుకున్నారు. చూద్దాం ఏం న్యాయం జేస్తారనేది. ఇప్పుడు హ్మ్. ఆహ్, ఈ విధంగా ఇప్పుడు ఆటో పైన కొటేషన్ ఉందా? తీసేసిర్రా? కొటేషన్ ఉంది. తప్పేముంది? నేను నేను మళ్ళా నేనైతే ఒక పిలుపునిస్తున్నా అందరికి. హ్మ్. యావత్ హిందువులందరికీ నేను పిలుపునిస్తున్నా. మన బండ్ల మీద జై శ్రీరామ్ అని రాద్దాం. హిందూ అని రాద్దాం పెద్ద పెద్ద అక్షరాలతోటి. హ్మ్. ఆ! ఈ గడ్డ మీద పుట్టినోడు ప్రతి ఒక్కడు హిందువే. బరాబర్ చెప్తున్నా. ఇది నేను బల్లగుద్ది చెప్తున్నా. ఆయన అదే కొటేషన్ దాని పైన రాసిండు. రాషిండు. మేజర్‌గా హ్మ్. ఇక్కడ పుట్టినోళ్ళందరూ హిందువులే ఆ! అన్నదానికి ఆయన కోపమొచ్చింది మేజర్‌గా. కోపమొచ్చింది. అంటే మతాన్ని మారుస్తే తండ్రిని మార్చినంటే దానిపైన దాని పక్కనున్న కొటేషన్ కోసం ఇదంతా అయింది. అదే. హ్మ్. జస్ట్ గా కొటేషన్ చూస్తే అంతగనం పెద్ద వీళ్ళు ఫీల్ అయిపోతుర్రు. హ్మ్. మరి డైలీ 5 సార్లు నమాజ్ చేస్తారాళ్ళు. హ్మ్. మా అల్లానే గొప్ప. మా అల్లాని మించిన దేవుడే లేరంటారు. హ్మ్. మేము డైలీ ఇని మరి మేమెంత బాధపడాలి? మేమెంత అబ్జెక్షన్ చేయాలి? హ్మ్. మేము అన్నీ మూసుకొని ఉంటున్నాం. మరి ఇది సెక్యులర్ కంట్రీ. మేము సెక్యులరిజం ఆలోచిస్తుర్రా? వాళ్ళు ఆలోచిస్తుర్రా? మేము ఆలోచిస్తున్నామా సెక్యులరిజం? అవును. అక్క మీరు సెక్యులరిజం గురించి మాట్లాడుతుర్రు. ఈరోజు సెక్యులరిజం గురించి మాట్లాడితే నేను పెద్ద స్టోరీ ఉంది. హ్మ్. ఈరోజు చెప్పుకుంటూ పోతే మరి సెక్యులరిజము హిందువులకొక న్యాయం, ముస్లిమ్స్‌కొక న్యాయం, క్రిస్టియన్స్‌కొక న్యాయం. ఈరోజు హిందువుల నుంచి వచ్చే డబ్బు గవర్నమెంట్ తీసుకుంటుంది ఎండోన్మెంట్ రూపంలో. హ్మ్. మరి మస్జిద్‌లున్నాయి, చర్చులున్నాయి. అవును. వాళ్ళకెందుకు తీసుకోవట్లే మరి డబ్బులు? కేవలం హిందువులకే హిందువుల డబ్బు ఎందుకు తీసుకుంటుర్రు? ఉండి ఆదాయం ఎందుకు దోచుకుంటుంది? ఎక్కడుంది సెక్యులరిజం? అవును. లేదు గదక్క. హ్మ్. ఈరోజు సరే ఎట్లా భయమా? ముస్లిమ్స్ చర్చలంటే భయమా మన ప్రభుత్వాలకి? అది ఏమో అక్క అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఎండోన్మెంట్ ఇవి ఒక హ్మ్. తీసుకొచ్చిందనమాట బోర్డ్‌లు. హ్మ్. అందుకనే ఎక్కడ లేదక్క మీరు సెక్యులరిజం కేవలం ఎవడైనా పాటిస్తుండంటే భారతదేశంలో అది కేవలం హ్మ్. హిందువే పాటిస్తుండు. బరాబర్ నేను చెప్తున్నా. హిందువుల మీద ఈ దాడులు జరిగితే మాత్రం సహించేదైతే లేదు ఇక మీద నుంచి. హ్మ్. బరాబర్ చెప్తున్నా. ఈట్ హ్మ్. కా జవాబ్ పత్తర్ సే దేంగే. హ్మ్. మా జోలికొస్తే మేము ఇన్ని రోజులు సహించినాం. ఇప్పటి నుంచి మేము సహించబోము. అయి చూసారు కదా! ఏదేమైనా గూడా ఖచ్చితంగా హిందువుల దగ్గరికొస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊకునేది లేదు. ఈ ఈ క్వెషన్ మాత్రం బాగా రైజ్ చేశారు. తిరుపతి హుండీలు గావచ్చు, మన హిందువులకి సంబంధించిన హుండీలలో లెక్కలేస్తారు. మరి చర్చులకు గావచ్చు, మస్జిద్‌లకు గావచ్చు అక్కడ వస్తున్న పైసలు ఎందుకు లెక్కలెయ్యట్లేదు అని జెప్పేసి గూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి.